చిర్రి బాలరాజుపై ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పూనం వంశీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారు. సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తననే స్టేషన్కి పిలిపిస్తారా అంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగాడు వంశీ. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించగా గన్మెన్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. జమీమా, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఈ రోజు దాడి ఘటన తీవ్ర సంచలనం రేకిస్తుంది. ఏదైతే బర్రింకలపాడుకు చెందిన పూనం వంశీ అనే వ్యక్తి ఇటు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆఫీస్ కి చేరుకుని ఈ రోజు ఉదయం ఎమ్మెల్యేపై దాడికి యత్నించాడు. అయితే ప్రాథమికంగా చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడనే నేపథ్యంతో పోలీసులు ఇతన్ని పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పూనం వంశీ అనే అతను పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యేపై దుర్భాషలాడుతూ తనపై దాడికి యత్నించడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇటు పూనం వంశీని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత కొద్ది రోజులుగా కూడా చూడొచ్చు, ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై సోషల్ మీడియా వేదికగా కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన అయితే జరిగినట్లు తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.